భవిష్యత్తు తరాలకు మనమిచ్చే పెద్ద ఆస్తి పర్యావరణం మాత్రమే అని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం తణుకులోని పలు ప్రాంతాల్లో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ గాలి, నీరు, నేలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో మార్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన నా దేశం నా బాధ్యత పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఎండ వద్ద ఒక్కో మొక్కను నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలని సూచించారు. వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు వర్షాకాలంలో అధిక వర్షాలు, వరదలు, తుఫానులు వాతావరణంలో వస్తున్న మార్పులకు సంకేతాలని అన్నారు. వాతావరణం సమతుల్యం సాధించే విధంగా ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ దినోత్సవ సందర్భంగా అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పర్యావరణాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత. ముఖ్యంగా గాలి, నీరు, నేల ఈ మూడింటిని కూడా మనం ఈరోజు కాపాడితే భవిష్యత్ తరాలకి ఒక ఆస్తిని ఇచ్చినట్టు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొన్ని అలవాట్లు మార్పులు చేసుకోవటం, మన వంతుగా మన బాధ్యతను నిర్వర్తించటం, అందరం కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా దేశం నా బాధ్యత పిలుపు, ప్రతి ఒక్కరూ కూడా అందులో భాగస్వాములై ఈరోజు కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా మన ఇంటి వద్ద ఒక మొక్కను నాటి ఆ మొక్కని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయి. అత్యధికంగా ఎండలు, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వర్షాకాలాల్లో అత్యధికంగా వర్షాలు, వరదలు, అదేవిధంగా తుఫానులు, ఇటువంటివన్నీ కూడా ఈరోజు వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా అవి కూడా చాలా ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి నుంచి వాతావరణ సమతుల్యం సాధించే దిశగా మనవంతుగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని రక్షించే విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు పశ్చిమాసియా సంక్షోభం, ప్రతి ఒక్కరూ కూడా పొదుపు పాటించే విధంగా ఇంధన పొదుపు పాటించాలి. ఇంధన పొదుపులో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమానికి కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి శుక్రవారం ఈరోజు అందరూ కూడా సైకిల్ మీద వెళ్లే విధంగా, అలాగే నో వెహికల్ డేగా ఈరోజు నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సైకిల్ కానీ ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో కానీ వెళ్లే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులందరూ కూడా సైకిల్ మీద ప్రయాణించడంతో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖ పర్యటనలో భాగంగా సైకిల్ మీదే అక్కడ కార్యక్రమాన్ని కూడా ఆయన వెళ్లే విధంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా పర్యావరణ పరిరక్షణకి, అదేవిధంగా ఇంధన పొదుపుకి ఈరోజు తెలుగుదేశం పార్టీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి నాయకులు కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ సిబ్బందికి కూడా వెహికల్, అదేవిధంగా ఇంధన పొదుపును సాధించే విధంగా కూడా సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వాములై పొదుపు చర్యల్లో ఇంధన వినియోగాన్ని తగ్గించే విధంగా, పెట్రోల్ డీజిల్ని ఆదా చేసే విధంగా ప్రతి ఒక్కరూ మన కార్యక్రమాల్లో, మన అలవాట్లలో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకుని మన వంతు బాధ్యతగా ఈ దేశానికి మనం ఏమిస్తున్నాం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి.
అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకి మనందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కానీ, అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం కానీ, ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ సంచులు వాడటం కానీ, ఇటువంటివన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములై బాధ్యత వహిస్తే తప్పనిసరిగా ఈరోజు మార్పులను మనం సాధించవచ్చని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ దిశగా ఈరోజు తణుకు పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం. ఈరోజు రాబోయే వర్షాకాలంలో పెద్ద ఎత్తున తణుకు పట్టణంలో గ్రీనరీని పెంచే విధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారికి, సిబ్బందికి, కూటమి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.